రాజోలు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఇన్ఛార్జ్ గొల్లపల్లి సూర్యారావు. తనకు రాపాక వరప్రసాద్తో ఎలాంటి గొడవ లేదన్నారు. 2 సార్లు ఓడినా ఈసారి అందరి సమన్వయంతో ముందుకెళ్తామన్నారు. మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. రాజోలు రాజకీయాలు ఇప్పుడు రసవత్తంగా ఉంటాయి. మొదటి నుంచి కూడా ప్రస్తుతం వైసీపీ సమన్వయకర్తగా ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా గొల్లపల్లి సూర్యారావు నియమించింది వైసీపీ అధిష్టానం. మొన్నటికైనా టీడీపీలో ఉన్నారు, ఒక మాజీ మంత్రిగా మాజీ ఎమ్మెల్యేగా. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ను అమలాపురం ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ ఇప్పటికే వైసీపీ నుంచి అధిష్టానం గెలమనే నేపథ్యంలో ఇక్కడ మొత్తం కూడా రాజోలు నియోజకవర్గంలో పర్యటనిస్తున్నారు. ప్రస్తుతం గొల్లపల్లి సూర్యారావు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే తాజాగా రాపాక వరప్రసాద్ గొల్లపల్లి సూర్యారావు ఇద్దరు కలిశారు. గతంలో మాకున్నటువంటి గొడవలన్నీ పక్కనెట్టండి, ప్రస్తుతం గొల్లపల్లికి ఓటేయండి, నన్ను ఎంపీగా గెలిపించండి అన్నారు. మళ్ళీ 2 రోజులు తిరగగానే ఏదైతే వైసీపీకి సంబంధించిన ఆవిర్భావ సభలో ఇక్కడ మరోసారి సర్వేలు చేయండి, పునరాలోచించాలన్నారు. అసలు ఈ విషయాలు ఎందుకు వచ్చినాయి అనేది గొల్లపల్లి సూర్యారావు తెలుసుకున్నాం. అసలు మీరు ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు, జనాల్లో తిరుగుతున్నారు, సమన్వయకర్తగా ఉన్నారు, ఆయన ఎంపీ అభ్యర్థిగా అమలాపురం పంపించారు, ఒకే పార్టీలో ఉన్నారు. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. అంటే మధ్యలో ఈ కార్యకర్తల రోడ్డు ఎక్కడం, మళ్ళీ ఈ ఆవిర్భావ సభలో రాపాక అట్లా మాట్లాడడం అంటే ఎందుకు అలా వచ్చింది? ఏమి నాకు తెలియదు. మీరు అడిగే వరకు నాకు ఆ విషయాలు నాకేం తెలియదు. నేను నిన్న ఆవిర్భావ దినోత్సవం మాకు పార్టీ ఆఫీస్ నుంచి మీటింగ్ ఉంది, 11 గంటలకు రండి అన్నారు. నేను 11 గంటలకి నేను తాడేపల్లి వెళ్ళాను. సాయంత్రం 7 గంటల వరకు మాకు జరిగింది మీటింగ్ అయిపోయిన తర్వాత రాత్రి 11 గంటలకి మా తాటిపాకు వచ్చారు, రాజులు వచ్చేసాను. అధిష్టానం అక్కడ నేనంతా కూడా అభ్యర్థులను పిలిపించింది. ఏం మాట్లాడింది నమ్మ మీకు తాడేపల్లిలో? ఎవరిని పిలుపున్నారు? నాకు నేను 28వ తారీఖుని నేను పార్టీలో జాయిన్ అయ్యాను. 29వ తారీఖు ఒకరోజు కొంచెం రెస్ట్ తీసుకున్నాను. 1వ తారీఖు నుంచి నేటి వరకు కూడా గ్రామాల్లో తిరుగుతున్నాను. గ్రామాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులందరినీ వ్యక్తిగతంగా కలుస్తున్నాను. అదేవిధంగా నాకు ఇంకా కాస్త సమయం ఉందనుకున్నప్పుడు నా పాత మిత్రులతో కూడా జాగ్రత్తగా మాట్లాడి వాళ్ళని కూడా కాస్త నేను కన్విన్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఇది నా ఈవేళ కూడా 3 గ్రామాలు తిరిగి వచ్చాను. సింతలపల్లి వెళ్ళాను గ్రామం, అదేవిధంగా బీసావరం వెళ్ళాను, పాల్గుమ్ గ్రామం వెళ్ళాను. రాజోలు నియోజకవర్గంలో మీకు మంచి పట్టు ఉంది. ఎవరైనా అభ్యర్థి అంటే గొల్లపల్లికి ఇవ్వాలంటూ కూడా చెప్తూ ఉంటారు. కానీ మళ్ళీ రాపాక ఈ రకంగా సర్వేలు చేయించండి, ఆ వ్యక్తికి ఇవ్వడం అంటే ఇక్కడ ఆ వ్యక్తికి ఇవ్వడం లేదు, పునరాలోచించుకోండి అనే మాట అసలు ఎందుకు రాపాక? మీరు ఆయన్ని అడగాలి, మీరు నన్ను అడగకూడదు, తప్పది. నాకు ఈ నియోజకవర్గంతో 10 సంవత్సరాల నుంచి పిన్ టు పిన్ ఫర్ ఎవ్రీ డే. 2014లో ఇక్కడ నేను మకాం పెట్టాను, నేటికి ఇక్కడే ఉంటున్నాను నేను. రాపాక కేడర్ మీదే, మీ కేడర్ మీద రాపాక వరప్రసాద్ కూడా మీరే కలిసి వెళ్తారు? ఎస్, తప్పు. మేము ఇద్దరు కలిసాం మన ఇంటికి వెళ్ళాం, ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నాం. ఇద్దరం కూడా ఇక్కడ మా ఇద్దరి యొక్క ఉద్దేశము జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. ఇది ప్రస్తుతం గొల్లపల్లి సూర్యారావు ఒకటే చెప్తున్నారు. నియోజకవర్గంలో అంటే ఇప్పటివరకు నా దృష్టికి రాలేదు, కానీ ఖచ్చితంగా రాపాక వరప్రసాద్తో పాటు రాపాక వరప్రసాద్ చుట్టూ ఉన్నటువంటి కార్యకర్తలతోని అనుచరులతోని కలిసే ప్రజల ముందుకు వెళ్తున్నాము. అల్టిమేట్గా రాజోలు నియోజకవర్గంలో సీఎం జగన్ని మరోసారి సీఎం చేయడమే మా ధ్యేయంగా అయితే గొల్లపల్లి చెప్తున్నారు. శ్రీరామ్తో కలిసి సత్య టీవీ రాజోలు నుంచి.